ఫ్యాక్ట్ నెంబర్ 1. బేర్ గ్రిల్స్ డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ చేస్తూ ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యారు బేర్ గ్రిల్స్. ఈయన కోసం తెలియని వాళ్ళు ఉండరు. 23 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అవహరించి చరిత్రలో నిలిచారు బేర్ గ్రిల్స్. ఈయన బ్రిటిష్ SAS లో పనిచేశారు. అడవులు, ఎడారులు, మంచు ప్రాంతాలు అన్నిటిలోనూ ఈయన సర్వే అవుతూ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ద్వారా మనకు చూపించారు. అంతేకాకుండా అమెరికా మాజీ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సూపర్ స్టార్ రజనీకాంత్, హాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈయన అడవుల్లోకి తీసుకెళ్లి ఎలా సర్వే అవ్వాలో చెప్పారు. ఈయన కోసం ఒక ముక్కలో చెప్పాలంటే, గుండె ధైర్యం ఉంటే ప్రపంచంలో ఎలాంటి ప్రదేశంలో అయినా మనం ధైర్యంగా బ్రతకవచ్చు అనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇళయ దళపతి విజయ్ గారు రీసెంట్ గా పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్లో తమిళనాడులోని ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న స్టాలిన్ గారు DMK పార్టీ ద్వారా 7 పార్టీల అలియన్స్ తో ఎలక్షన్ కి వెళ్తుంది. ఈ అలియన్స్ లో DMK పార్టీ మెయిన్ కాగా కాంగ్రెస్ పార్టీ, CPI, CPM ఇలాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కూటమిగా ఉన్నాయి. మరో పార్టీ తరపున జయలలిత పార్టీ, అన్నా DMK, BJP పార్టీ ఈ రెండు కలిపి పొత్తులో ఎలక్షన్ కి వెళ్తుంది. 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలే ఎలియన్స్ ద్వారా ఎలక్షన్ లో ముందుకెళ్తున్నాయి. కానీ విజయ్ గారు మాత్రం TVK పార్టీ ద్వారా సింగిల్ గా వెళ్తున్నారు. రీసెంట్ గా విజయ్ గారు క్యాంపెయిన్ లో ఏమన్నారంటే, 5,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా డబ్బులు అయితే తీసుకుని ఓటు మాత్రం విజిల్ గుర్తుకే వేయమని చెప్పారు. ఈ డైలాగ్స్ ఎక్కడ ఉన్నట్టున్నది కదా, వెంటనే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. పబ్జీ గేమ్ అనేది ప్రపంచం మొత్తం ఒక ట్రెండ్ సెట్ చేసింది. 2000 సంవత్సరంలో వచ్చిన బ్యాటిల్ రాయల్ అనే ఒక జపనీస్ మూవీ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ గేమ్ ని అయితే డిజైన్ చేశారు. అసలు ఈ గేమ్ కి ఎంత క్రేజ్ రావడం కారణం తెలుసా? ఫస్ట్ 2017లో PC లో మాత్రమే ఈ గేమ్ అయితే రిలీజ్ అయింది. కానీ మొబైల్ వర్షన్ అప్డేట్ అయ్యాక దీన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేశారు. ఊహించిన విధంగా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ గేమ్ ఫైట్ కన్నా సర్వైవర్ అనేది ముఖ్యం. దీని వల్ల ఈ గేమ్ అనేది పీపుల్ కు బాగా కనెక్ట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సునీత విలియమ్స్ ఒక భారతీయ స్త్రీ 322 రోజులు భూమి మీద లేకుండా జీవించిందంటే మీరు నమ్ముతారా? అవును, సునీత విలియమ్స్ గారు 322 రోజులు అంతరిక్షంలో జీవించారు. జీరో గ్రావిటీలో ఆమె సర్వే అవడానికి జీరో గ్రావిటీ మార్టాన్ లో పరుగు పెట్టి వ్యాయామాలు చేస్తూ తన బాడీ అనేది గ్రావిటీ లేకుండా సర్వే అవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంతరిక్షంలో ఉండడమే కాకుండా రోజుకు 16 సార్లు ఈమె భూమి చుట్టూ తిరిగేవారు. ఒక భారత్ మహిళ నాసాలో 322 రోజులు అంతరిక్షంలో గడపడం అనేది యువతకు ఒక మోటివేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది ప్రాణాలతో మిగిలారో మీకు తెలుసా? 18 రోజులు జరిగిన మహాయుద్ధంలో 18 అక్షోకుల సైన్యంలో పాల్గొన్నారు. అందులో పాండవుల తరపున 7 అక్షోకులు, కౌరవుల తరపున 11 అక్షోకుల సైన్యం పాల్గొన్నారు. 18 అక్షోకుల సైన్యం అంటే 39 లక్షల మంది. 39 లక్షల మంది యుద్ధం చేసుకుంటే కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. అందులో పాండవుల తరపున పాండవులు 5గురు, కృష్ణుడు మిగిలితే కౌరవుల తరపున కృపాచార్యుడు, అశ్వత్థామలు మిగిలారు. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.